తాత్కాలికంగా విజయం సాధించింది. వారి పోరాటానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జైజేలు పలుకుతూ ఉంది. ఎందుకంటే పాలస్తీనా జాతిని నిర్మూలించాలని చెప్పి అమెరికా సామ్రాజ్యవాద మండతో ఇజ్రాయెల్ దేశం రకరకాల కుట్రలు చేసింది. 1948 సంవత్సరానికి అసలు ఈ ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశమే లేదు. కానీ ఇవాళ పాలిస్తున్నటువంటి ఆ భూభాగంలో ఉన్నటువంటి సమర ఉత్పత్తుల మీద కన్నేసి ఆ దేశాన్ని తన కంట్రోల్ ఉంచుకోవడానికి ఇవాళ అమెరికా సామ్రాజ్యవాద దేశం దాని అనుకూలమైన దేశాలు ప్రయత్నం చేశాయి. ఇవాళ దాదాపు 2 సంవత్సరాల నుంచి దాదాపు ఈ పాలస్తీనా ప్రజల్ని చాలా నానా హింసలు పెట్టారు. 66,000 మందిని చంపారు. అందులో 18,000 మంది పిల్లలు ఉన్నారు, దాదాపు 10,000 మంది మహిళలు ఉన్నారు, ఒక 1,500 మంది వృద్ధులు ఉన్నారు. మొత్తం 66,000 మందిని ఇలా బలి తీసుకున్నది ఇజ్రాయిల్, అమెరికా. కానీ ఎటువంటి భయపడకుండా ఎంతమంది చచ్చినా నా జాతి కోసం, నా భూభాగం కోసం, నా ప్రాంతం కోసం ఏదైనా తెగిస్తా అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి చివరికి అనివార్యంగా అమెరికా కానీ లేకుంటే ఇజ్రాయెల్ కానీ దిగి వచ్చి మొన్న అక్టోబర్ 9 తారీఖు నాడు అనివార్యంగా ఒక శాంతి ఒప్పందం చేసుకున్నది. దానికి ఈ పాలస్తీనా ప్రజల యొక్క పోరాటం యొక్క ప్రతిఘటన పోరాటము, ధైర్యం, తెగింపు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కార్మికులైనా, రైతులైనా, విద్యార్థులైనా ఎవరైనా కానీ పాలస్తీనా స్ఫూర్తిని తీసుకొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగవలసిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిస్తూ ఉంది. ఎందుకంటే పోరాట చరిత్ర మారుస్తూ ఉంది కాబట్టి ఘర్షణ లేకుండా మార్పు లేదు. ఆ మార్పు కోసం అనేక దేశాలు ముందుకు సాగాయి, విప్లవాలు సాధించాయి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి మన సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుదామని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం.